అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు కదా సుమా. గజ్జెల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జెల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నమాట. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే మొన్నేదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం, గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆమెది కూడా సత్యనపల్లె, అబ్బూరు మళ్ళీ కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉంది నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు. సత్యనపల్లి వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకొక మహాతల్లి, మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద. వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిరిగితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం వచ్చి రాస్తారు. ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగల కొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్రబాబు గారి ధర్మమేనన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే జడ శ్రావణ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరు చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. ముఖమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకెత్తండి అన్నా.
ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురు ఎత్తారు. నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు. చెప్పే అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు. సరే చాలా మంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది. ఈ అమ్మాయి, సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు రెండు పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమనేది వచ్చేదేమనేది. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలా మంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజనీ న్యాయవాది గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావాల్సి చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వర గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వర గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వర గారు అవే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు దొరుకుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వర గారు మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఆపుకో, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ ఉందంటారు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు అమ్మి పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు బాగా కొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు?